హాయ్ అండి. మనం ఈరోజు లోటస్ స్టడ్ కుందన్స్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కుందన్స్ అన్నీ తీసి పెట్టుకోండి. అండ్ బ్యాక్ సైడ్ స్టడ్‌కి కావాల్సిన ఇయర్ రింగ్స్‌కి కూడా 1 పెయిర్ కావాలి. తర్వాత B7000 గమ్ తీసుకొని OHP షీట్ పైన సర్కిల్ షేప్‌లో గమ్ పెట్టేసి దాని మీద కుందన్స్ స్టిక్ చేసుకోండి. ఫస్ట్ నేను వైట్ కలర్ కుందన్ తీసుకున్నాను. అండ్ దాని చుట్టూరా పింక్ కలర్ పెటల్స్ టైప్ తీసుకున్నాను కుందన్స్. అండ్ కింద స్క్వేర్ షేప్ పెట్టాను. చూడండి, వీడియోలో చూపించినట్టు మీరు అంటించేసుకోండి. ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చాయి. ఇది ఒకటి కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత సెకండ్ ఇయర్ రింగ్. దీన్ని కూడా సేమ్ ముందు చేసినట్టే సర్కిల్ షేప్‌లో గమ్ అంటించేసేసి OHP షీట్ పైన దానిపైన కుందన్స్ అన్నీ 1 బై 1 అంటించేసుకోండి. ఫస్ట్ వైట్ కలర్ కుందన్, ఆ తర్వాత సైడ్‌కి పెటల్స్ లాగా పింక్ కలర్ కుందన్స్ అంటించేసుకోండి. అండ్ కింద స్క్వేర్ షేప్ కుందన్. మీ దగ్గర ఉన్న కుందన్స్ పెట్టుకోండి. నా దగ్గర స్క్వేర్ అవైలబుల్ ఉంది. అండ్ సర్కిల్ కూడా కావాలంటే పెట్టుకోవచ్చు మీకు నచ్చినట్టు. ఇది అయిపోయిన తర్వాత OHP షీట్‌ని లోటస్ షేప్‌లో కట్ చేసుకోండి ఇయర్ రింగ్స్ మొత్తంలాగా. అండ్ బ్యాక్ సైడ్ ఇది ఇయర్ రింగ్స్‌కి తగ్గేది పెట్టుకోండి. ఇవి మీకు బ్యాంగిల్ స్టోర్‌లో దొరుకుతాయి కదా! బ్యాక్ సైడ్‌వి అవి అంటించేసుకోండి. ఇవి మీకు OHP షీట్ కట్ చేసిన తర్వాత కూడా కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా! సో, ఇది ఏం చేస్తారంటే అగరబత్తి తీసుకొని అగరబత్తితోని అది గ్యాప్స్‌లలో పెట్టేసేయండి ఫైర్. చూడండి వీడియోలో చూపించినట్టు ఇట్లా నెమ్మదిగా కొంచెం ఇట్లా డస్ట్ లేకుండా పెట్టుకోండి. డస్ట్ ఉంటే మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోతుంది. సో, డస్ట్ లేకుండా కొంచెం ఊపేసుకొని షేప్ చేసుకోండి. ఇట్లా గ్యాప్స్ వస్తుంది కదా! సో, అంతే అండి. ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి వీడియోకి.